హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అన్కండిషనల్, అంటే షరతులు లేని. అన్కండిషనల్ అంటే సంథింగ్ ఈజ్ అబ్సల్యూట్ వితౌట్ ఎనీ కండిషన్స్ ఆర్ లిమిటేషన్స్ అటాచ్డ్. అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఫుల్ కమిట్మెంట్ ఇచ్చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంట్రాక్ట్ చేసుకుంటే ఆ కాంట్రాక్ట్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. రెండవది కండిషనల్, అంటే షరతు మీద ఆధారపడిన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చాడు అనుకుందాం. అతనికి కొన్ని కండిషన్స్ అనేవి పెడతారు. నిన్ను పిలిచినప్పుడు నువ్వు కోర్టుకు రావాలి, ఇంతింత దూరం దాటి బయటికి వెళ్ళకూడదు, ఇంకా సేమ్ ఎవరైనా విట్నెస్లు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని నువ్వు థ్రెట్ చేయకూడదు, వాళ్ళకి అపాయం చేయకూడదు, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు రావాలి, లేదా వచ్చి కోర్టులో సంతకం చేయాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ అనేవి పెడతారు. అంటే కండిషన్స్ అంటే ఏంటి? ఇక్కడ నిబంధనలు, షరతులు అని అర్థం. మూడవది సర్టైన్, అంటే ఖచ్చితంగా. సర్టైన్ అనంటే సంథింగ్ ఈజ్ క్లియర్, ప్రిసైజ్ అండ్ అన్అంబిగ్యువస్. అంటే ఏదైతే స్పష్టంగా, ఖచ్చితమైనదిగా, నిస్సందేహంగా ఉందో దాన్ని సర్టైన్ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ చెప్తాను. ఏ కాంట్రాక్ట్ మస్ట్ హ్యావ్ సర్టైన్ అండ్ డిఫినిట్ టర్మ్స్ టు బి లీగల్లీ బైండింగ్. అంటే ఒక కాంట్రాక్ట్ లేదా ఒప్పందం అనేది చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలంటే దానికి నిర్దిష్టమైన మరియు ఖచ్చితమైన నిబంధనలు ఉండాలి. నాలుగవది అన్సర్టైన్, అంటే అనిశ్చిత. అన్సర్టైన్ అంటే ఒక సిచ్యువేషన్ వేర్ ద లీగల్ అవుట్కమ్ ఆఫ్ ఎ కేస్ ఆర్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ క్లియర్ డ్యూ టు అంబిగస్ ఆర్ వేగ్ వర్కింగ్ ఇన్ ద లా. అంటే ఒక అనిశ్చితి అనమాట, స్పష్టంగా లేదన్నమాట. దాని పరిస్థితి ఎలా ఉంది అని అంటే అస్పష్టంగా ఉంది. ఒక అంచనా అనేది వేయలేకపోతున్నారు, ఒక స్థిరం అనేది లేదు. సో అలాంటప్పుడు ఈ అన్సర్టైనిటీ అనే పదాన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ చెప్తాను. వెన్ లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ స్టాట్యూట్స్ కంటైన్ అన్క్లియర్ ఆర్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్ ఫ్రేజెస్ ఇట్ క్రియేట్స్ అన్సర్టైనిటీ. అంటే చట్టపరమైన పత్రాలు లేదా శాసనాలు అస్పష్టమైన లేదా అర్థానికి సంబంధించిన పదాలను సరిగా చెప్పడం లేదు. అలాంటప్పుడు ఈ అన్సర్టైనిటీ అనేది వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, కాంట్రాక్ట్స్ విత్ వేగ్ టర్మ్స్ మే బీ కన్సిడర్డ్ వాయిడ్ డ్యూ టు అన్సర్టైనిటీ, మీనింగ్ దే కెనాట్ బి లీగల్లీ ఎన్ఫోర్స్డ్. అంటే అస్పష్టమైన నిబంధనలతో కూడిన ఒప్పందాలు అనిశ్చయంగా, అంటే ఖచ్చిత కారణంగా చెల్లవు, అంటే వాటిని చట్టబద్ధంగా అమలు చేయలేము అని అర్థం వస్తుంది. సో సర్టైన్ అంటే ఖచ్చితం, అన్సర్టైన్ అంటే ఖచ్చితంగా లేదు, అనిశ్చిత అని అర్థం వస్తుంది. ఐదవది డైరెక్షన్, అంటే దిశ, వైపు, మార్గం, ఆదేశం, లక్ష్యం, దర్శకత్వం, ఆజ్ఞ. చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయో. అంటే సందర్భాన్ని బట్టి మనం వాడే పదం అనేది మారిపోతుంది. అంటే ఇప్పుడు మనకందరికి తెలుసు కదా, ఇలా చేయండి, ఇలా చేయొద్దు అని చెప్పి కోర్టు కొన్ని డైరెక్షన్స్ అనేవి ఇస్తుంది. ఎవరికైనా ఇవ్వచ్చు. ఆర్డర్స్ అనేవి పాస్ చేయొచ్చు. మీరు ఇవి పాటించండి అని చెప్పి కొన్ని ఆర్డర్స్, ఆజ్ఞలు కూడా ఇవ్వచ్చు. సో వాటిని డైరెక్షన్స్ అంటారు. ఇది సందర్భాన్ని బట్టి దిశ అని అర్థం. అంటే దిక్కులు ఉంటాయి కదా, అవి డైరెక్షన్స్ అంటారు. ఆ వైపు వెళ్ళనంటే ఆ డైరెక్షన్లో వెళ్ళండి అంటాం. మార్గము, ఇంకా ఆదేశము, లక్ష్యము, ఇంకా దర్శకత్వం, డైరెక్టర్ ఎవరు ఆ మూవీకి అంటారు, అంటే దర్శకుడు ఎవరు అని అర్థం. సో ఇంకా ఆజ్ఞ. ఇలా చాలా రకాలుగా డైరెక్షన్ అనే పదానికి అర్థాలు అనేవి ఉంటాయి. ఇవి ఇవాల్టి 5 పదాలు. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టం. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. నిదానంగా గుర్తు చేసుకునేలాగా వినండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.